అంతర్గతంగా జరిగినటువంటి అంశాలకు వస్తున్నప్పుడు జనసేన పార్టీతోని కొద్దిగా ఫ్రెండ్లీ నేచర్ అనేది కనిపించడం లేదని చెప్పి జనసేన పార్టీ చాలా నియోజకవర్గాలలో చాలా సందర్భాలలో విషయాన్ని తీసుకొస్తున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. టీడీపీ శ్రేణులలో ఏమన్నా మార్పు వస్తే బాగుంటుందంటని అంటారా? పాజిటివ్ యాంగిల్ క్వశ్చన్. ఈ పై లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు లేవండి, అసలుకు లేవు. అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వరకైతే చాలా కోఆర్డినేషన్ గా కొనసాగుతుంది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ లేనటువంటి గ్రామీణ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కొద్దిగా టచ్ లింక్ కొనసాగుతుంది. అది భవిష్యత్తుకు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. దాన్ని ఇప్పుడే తుంచివేయాలి. అంటే ఆ రకమైన ప్రమాదం ముంచుకు రాదు. వాళ్ళంతా జన సైనికులైనా, తెలుగుదేశం శ్రేణులైనా, బీజేపీ శ్రేణులైనా వాళ్ళ అధిష్టాన వర్గాన్ని మించిపోరు. సహజంగా ఇళ్లలో కూడా మన కుటుంబాల్లో కూడా మామూలుగా కోపతాపాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు. అంతేగాని కుటుంబాలు నెట నిలువున చేలవు ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్లే పార్టీల్లో కూడా అభిప్రాయ భేదాలు, ఒకే పార్టీలో అంతర్గతంగా అనేక అభిప్రాయ భేదాలు ఉంటాయి. చివరికి వచ్చేటప్పటికి అన్ని సర్దుబాటు అవుతుంటాయి. అంటే వాళ్ళ లక్ష్యం చాలా విశాలంగా ఉంటుంది. ఆ విశాల లక్ష్యాన్ని సాధించడానికి అనుగుణంగా అందరూ మళ్ళీ ఐకమత్యంతో పనిచేస్తుంటారు. చిన్న చిన్న అపశృతులు, ధిక్కార స్వరాలు ఉన్నా వాటిని సర్దుకుపోవడం అనేది సహజం. ఇంతకు ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్వేచ్ఛ కూటమి ధర్మాన్ని గురించి మీరు అడిగారు కాబట్టి అప్పుడు నేను మస్తాన్ రావు గారు అన్నారు కదా, అంటే నేను ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మనకి రాయలసీమ నుంచి బసిరెడ్డి గారు ఉప ప్రధాని అయ్యారు. అదేవిధంగా ఒకప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా కడప బసిరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మనకి తెలంగాణ ప్రాంతం నుంచి జేవి నరసింహరావు గారు అయ్యారు. అదేవిధంగా శ్రీహరి గారు అయ్యారు. అదేవిధంగా రాజీ గారు టీఆర్ఎస్లు అయ్యారు. శ్రీహరి గారు టీఆర్ఎస్లు అయ్యారు. అదేవిధంగా మనకి ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఉప ముఖ్యమంత్రిగా వేశారు. అదేవిధంగా మళ్ళా తెలుగుదేశం హయాంలో రాయలసీమ నుంచి కేఈ కృష్ణమూర్తి గారిని, గోదావరి జిల్లాలకు సంబంధించి రాజప్ప గారిని ఉప ముఖ్యమంత్రిగా ఇంతమంది ఉన్నారు. కానీ ఇంతమందికి లేని స్వేచ్ఛ స్వాతంత్రాలు ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఉన్నాయని ఈ సందర్భంగా నేను ఘంటాపదంగా చెప్తున్నాను. వారి స్వేచ్ఛగా ఏ సబ్జెక్టు మీదైనా మాట్లాడడానికి, ఎక్కడైనా పర్యటించడానికి, వారు కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాని పొందడానికి అన్ని విధాలుగా వారికి అర్హతలు ఉన్నాయి. వారిని ఉప ముఖ్యమంత్రి చేసినప్పుడు ఈ సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా ఆదిలోనే లుకలుకలు తేవాలని ఎంతో ప్రయత్నం చేసింది. 6,000 లాంటి పదవి, రాజ్యాంగం లేని పదవి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది? నవీన్ నాపచేనే పండింది అన్నట్టు బ్రహ్మాండంగా ఆయన చాలా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయన ఎంత కార్యదక్షతతో వ్యవహరిస్తున్న వైనాన్ని అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా గ్రానైట్ రాయితో కడితే గుడి నిలబడుతుంది, ఒక గృహం నిలబడుతుంది. అలా కాకుండా వడగండ్లతో కడితే ఏ గుడి, ఏ గృహం నిలబడదు. ఇప్పుడు వైసీపీ దేన్ని నమ్ముకొని ఉందంటే, ఇప్పుడు ప్రజల విశ్వాసాన్ని, ప్రజల మెప్పుని పొందడం, ప్రజాసేవ ద్వారా నిరంతర సేవతో తరింపజేద్దాం ప్రజల్ని. అదేవిధంగా ప్రతిపక్ష హోదాలో మనం ప్రజల విశ్వాసం పొందుదామని వాళ్ళకి ఆసక్తి కంటే, తపన కంటే, కృషి కంటే ఎంతసేపటికి జనసేనానికి పోతే తెలుగుదేశం రథసారథి చంద్రబాబు నాయుడికి మధ్య, అదేవిధంగా కేంద్రంలో బీజేపీని ఎలా దూరం చేయాలా, పవన్ కళ్యాణ్ని ఎలా దూరం చేయాలా, వీళ్ళ మొక్కలు చేసి ఏ విధంగా మనం రాజ్యస్థాపన చేయాలా, మన కోర్టు కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలా, మళ్ళా దోపిడీకి ఎలా తెరదీయాలా, అదేవిధంగా మన దౌర్జన్యాలు, దాష్టికాలు ఎల్లవేళ సాగాలంటే ఇంతకంటే మార్గం లేదనే ఇదిలో వాళ్ళ సోషల్ మీడియా మీద ఆధారపడి, లేకపోతే ఎప్పుడన్నా 2 మాసాలకో 3 మాసాలకో కుంభకర్ణ నిద్ర నుంచి లేచి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడి వీళ్ళంతా స్వేచ్ఛని, అంటే రాజ్యాంగం ప్రసాదించిన సభా స్వాతంత్రాన్ని, వాక్ స్వాతంత్రాన్ని అన్నిటినీ ఉల్లంఘిస్తున్నారు. అదేవిధంగా అసలు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బాగా విద్యార్థులు, చాలా అనుభవం ఉన్నవాడు, శాసన మండలి సభ్యుడిగా చేశాడు.
వారు అనేక సమీక్షల్లో పాల్గొంటారు, విశ్లేషణల్లో పాల్గొంటుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలన్నా, మన డిస్కషన్ ప్రకారం మనం మాట్లాడాలన్నా, వాళ్ళిద్దరూ ఒక ఛాంబర్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు ఇటీవల ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఢిల్లీ పోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన దేనికి పోయాడు? పోతే అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి, రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి, ఆయన శాఖలకు సంబంధించిన అనేక అటవీ శాఖకి సంబంధించి, అటవీ శాఖ అనేది కాంకరెంట్ లిస్ట్ లో ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్ 3 లిస్టులు ఉంటాయి. రాజ్యాంగం ప్రసాదించింది 3 లిస్టులు: స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి లిస్ట్ ఉంటుంది. వీటికి సంబంధించి మాట్లాడడానికి ఆయన ఢిల్లీకి పోయితే ఆయన అమిత్ షా గారు కీలకమైన వ్యక్తి, కూటమి ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఆయనతో మాట్లాడడానికి పోతే జగన్ అరెస్ట్ చేయమని పోయాడు, డేలా పడ్డాడు, ఈ నాటలు సాగలేదు. ఇవన్నీ వీళ్ళు చూసినట్టు పవన్ కళ్యాణ్ గారు అదే వీళ్ళు చూసారా నేను ఆయన ఏం మాట్లాడుకున్నాను. ఆయన పోయింది అలాంటి తత్వం కాదు. ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన అరెస్ట్ అయితే నాకేం వస్తుంది, మేమేదో ప్రజల విశ్వాసాన్ని పొంది ఏదన్నా పైకి పోవాలి, కానీ ఆయన అరెస్ట్ చేస్తేనే మేము అధికారంలోకి వస్తామా ఏంది? దానికి దీనికి సంబంధం లేదు. మరి ఇలాంటి ప్రకటన చేయడం వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తామని చెప్పాడు. వాళ్ళు వీటి మీద ఆధారపడి ఉన్నారండి. పేచీలు పెట్టాలా? సో అంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఏమి లేదు, అంతా బీజేపీతో ఆయనకి ఏదో తేడా వచ్చింది, పోతే పవన్ కళ్యాణ్ పని అయిపోతుంది, పోతే మీరు పవన్ కళ్యాణ్ నన్ను నమ్ముకుంటే జన సైనికులు ఆయన నడి సముద్రంలో మోస్తాడు ఆయన అనే విధంగా. అంటే విజయభాస్కర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మస్తాన్ రావు గారు, వైఎస్ఆర్సీపీ టార్గెట్ టీడీపీ కాకుండా జనసేన పార్టీ